నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. క్యాన్సర్ అనేది జనరల్‌గా ఎలా వస్తుందనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. సో, ఇది జెనెటిక్ వల్ల వస్తుందా? హిస్టరీ వల్ల ఎవరైనా పాస్ట్‌లో వాళ్ళ వంశంలో ఎవరికైనా ఉంటే వస్తుందా? లేకపోతే లైఫ్ స్టైల్ వల్ల వస్తుందా? మరి మీ సందేహాలన్నీ కూడా క్లారిఫై చేయడానికి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీహర్ష, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రొమాటిక్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరిలో చాలామందికి ఈ క్యాన్సర్ అసలు నాకెందుకు వచ్చిందని అంటుంటారు. నాకు ఏ అలవాట్లు లేదు, స్మోకింగ్ లేదు, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేదు, నేను చాలా పద్ధతిగా ఉన్నాను, మంచి లైఫ్ స్టైల్ ఉంది, మంచి హ్యాబిట్స్ ఉన్నాయని అని చెప్తూ ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళకి నిజంగానే అసలు ఎందుకు వస్తుంది? నిజంగానే ఇది ఒక జెనెటిక్ రోగం అంటారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ క్వశ్చన్ అయితే నన్ను అడగని రోజు ఉండదు. నా రోజు. ఓపీడీలో ఏదో ఒక పేషెంట్ ఈ క్వశ్చన్ అడగకుండా అయితే నా రోజు ఉండదండి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే క్యాన్సర్స్ అనేవి కేవలం వంశపారంపర్యంగా వచ్చే డిసీజ్ కాదు. వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ ఓన్లీ ఒక 5%, 100లో 5 మందికి మాత్రమే వంశపారంపర్యంగా క్యాన్సర్స్ వస్తాయి. మిగతా 95 మందికి వచ్చేది అక్వైర్డ్ మ్యుటేషన్స్ వల్లనే. అంటే వాళ్ళ లైఫ్లో ఎదుర్కొన్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేకపోతే అదర్ మ్యూటాజన్స్కి ఎక్స్పోజర్ వల్ల కావచ్చు, ఎక్వైర్డ్వే ఉంటాయన్నమాట. వంశపారంపర్యంగా వచ్చేవి చాలా తక్కువ ఉంటాయి జనరల్గా. అండ్ ఇంకొకటి, ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్, నేనేం చెయ్యను, నేను అసలు నాన్ వెజ్ కూడా తిననండి, నేను ఇంట్లోనే ఉంటాను, 3 పూట్ల ఇంట్లో భోజనమే తింటాను, నాకెందుకు వచ్చింది క్యాన్సర్ అని అడుగుతారు. మనం ఇప్పుడు ఇవాళ రోజున ఉంటున్న సమాజం అనాలా, వాతావరణం అనాలా, అది అలా మారిపోయింది. మనం ఏం తీసుకుంటున్నాం అనేది మన కంట్రోల్లో ఉండదు. లోపలికి ఏం ఇంజెస్ట్ చేస్తున్నాం అనేది మన కంట్రోల్లో ఉండదు. మనం ఏమి పండించుకుని, మన నేలలో మనం పండించుకుని మనమే తినట్లేదు. ఎక్కడో పండుతుంది. దానిలో అది ఎలా పండుతుంది, ఎలా ప్రాసెస్ అవుతుంది, ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఎక్కువైపోయాయి. సో దేని ఎఫెక్ట్, 100 కారణాల్లో ఏ కారణం వల్ల జెనెటిక్ చేంజ్ వచ్చిందనేది చెప్పడం కష్టం. మన రిపేర్ మెకానిజమ్స్లో జనరల్గా క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే బాడీలో ఉన్న టిష్యూ రిపేర్ మెకానిజమ్స్లో ఇంబ్యాలెన్స్ వల్ల ఏదైనా మ్యూటేషన్ వచ్చి కొన్ని కణాలు అబ్నార్మల్గా ప్రాలిఫరేట్ అవ్వడం వల్ల క్యాన్సర్స్ తయారవుతాయి. ఆ హిట్ పాయింట్ ఏంటి అని తెలుసుకోవడం అన్నిసార్లు సాధ్యమే కాదు. ఇప్పుడు ఇంకా మరి అలాంటప్పుడు హెల్తీ లైఫ్ స్టైల్ ఎందుకు ఉండాలండి అని కూడా అడుగుతారు. నేను చూస్తూ ఉంటాను, మా ఇంట్లో ఉంటారు, ఆయన ఎప్పుడో 24-40 సంవత్సరాల నుంచి స్మోకింగ్ రోజు చేస్తానే ఉన్నారు, ఆయనకేం రాలేదు, నేనేం చేయను కదా, నేను ఇంట్లో ఉంటాను, నాకెందుకు వచ్చిందని కూడా అడుగుతారు. సో దానికి ఒక పిన్ పాయింట్ హిట్ కారణం ఇదే, దీనివల్లనే మీకు క్యాన్సర్ వచ్చింది అని చెప్పడం మెజారిటీ కేసెస్లో కుదరదు, ఐడెంటిఫై చేయలేము. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్ని పెరిగిపోయాయి అనమాట. డైటే కావచ్చు, లైఫ్ స్టైలే కావచ్చు, మనం పీల్చుకుంటున్న గాలే కావచ్చు, లేకపోతే యూజ్ చేస్తున్న కెమికల్సే కావచ్చు, అలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అయిపోవడం వల్ల ఏం పాయింట్అవుట్ లైఫ్ స్టైల్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైలే కావచ్చు, అలా చాలా కారణాలు మల్టీ ఫ్యాక్టోరియల్ అయిపోయింది అనమాట. కాకపోతే ఒక చిన్నదైతే నేను చెప్పగలుగుతాను. ఏంటి అంటే, రోడ్డు మధ్యలో నడిస్తే కూడా యాక్సిడెంట్ అవ్వకుండా నడవగలం. ఒక హైవే మీద మీరు రోడ్డు మధ్యలో నడుస్తున్నారు అనుకోండి, మధ్యలో, అప్పుడు కూడా యాక్సిడెంట్ అవ్వకుండా నడవగలరు కొంత దూరం. అదే పక్కన ఫుట్పాత్ మీద నడిచినా యాక్సిడెంట్ అవ్వకుండా నడవచ్చు. కానీ ఫుట్పాత్ మీద నడిచిన వాళ్ళకు కూడా అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. కానీ ఎట్లా నడిస్తే ఎక్కువ దూరం నడవగలుగుతారు, ఎలా నడిస్తే ఎక్కువ కాలం జీవించగలుగుతారు? ఫుట్పాత్ మీద నడిచినప్పుడే ఎక్కువ కాలం. సో అన్ని ప్రికాషన్స్ తీసుకొని మంచి లైఫ్ స్టైల్తో ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తేనే లైఫ్లో ఇలాంటి క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎక్కువ కాలం ఉంటాం. అదే పిచ్చి పిచ్చి అలవాట్లతో, పిచ్చి పిచ్చి లైఫ్ స్టైల్తో రోడ్డు మధ్యలో నేను నడుచుకుంటూ వెళ్తానంటే చాలాసార్లు రాదు, అది ఎక్సెప్షన్. యాజ్ ఎ రూల్ ఎప్పుడో ఒకసారి యాక్సిడెంట్ అవుతుంది. సో డోంట్ ట్రై టు బీ అన్ ఎక్సెప్షన్. ఎప్పుడూ కూడా ఎక్సెప్షన్ అవ్వడానికి ట్రై చేయొద్దు. అలా అన్ని మంచి హెల్తీ లైఫ్ స్టైల్లో ఉంటే ఈ క్యాన్సర్ కారకాలు తగ్గుతాయి, ఆ ఎక్స్పోజర్ తగ్గుతుంది, కాబట్టి వచ్చే ప్రాబబిలిటీ చాలా తగ్గుతుంది. సో వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్, యాక్టివ్ లైఫ్ స్టైల్ అండ్ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. ఏవైతే పొటెన్షియల్ కార్సినోజన్స్, ఇప్పుడు అన్నిటినీ కూడా టెస్ట్ చేసి ఇది క్యాన్సర్ కారకం, ఇది క్యాన్సర్ కారకం అని చెప్పడం చాలా కష్టం. కానీ పొటెన్షియల్ కార్సినోజన్స్ మన కామన్ సెన్సే చెప్తుంది. బాగా కెమికల్స్తో, ప్రిజర్వేటివ్స్తో లాడెన్ ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది కదా.
బాగా డీప్ ఫ్రైడ్ పాడైపోయిన ఆయిల్లో ఫ్రై చేసిన ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిది కదా. అండ్ పొగ స్మోక్లోకి వెళ్ళడం అవాయిడ్ చేస్తే మంచిది కదా. స్మోక్లో 100 రకమైన కెమికల్స్ ఉంటాయి కదా, పెట్రోకెమికల్ స్మోక్ కానీ. సిగరెట్ స్మోక్లో అయితే 100 రకాల కెమికల్స్ ఉంటాయి. ఇంకోసారి డైరెక్ట్ స్మోక్ కన్నా సెకండ్ హ్యాండ్ ప్యాసివ్ స్మోక్ కూడా. దానికి ఇంకెక్కువ. సో బీ కామన్ సెన్స్ ఓరియంటెడ్. దేనివల్ల క్యాన్సర్ వస్తుంది అంటే డాక్టర్ నాకేం స్పెసిఫిక్ కారణం చెప్పలేదు అని అలా తీసుకోవడం కాదు. యూ షుడ్ బి కామన్ సెన్స్ ఓరియంటెడ్. ఎక్కడైతే ఇది క్యాన్సర్ కారకం కావచ్చు అని ఉన్న వాటిని అవాయిడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఎక్కువ కాలం వెళ్ళగలం అలా ముందుకి. సార్ మీ దగ్గరికి రోజు ఎంతమంది పేషెంట్స్ వస్తారు? అంటే క్యాన్సర్ బారిన అంటే పడ్డారో పడక పక్కన అన్ఫార్చునేట్లీ నా స్పెషాలిటీనే క్యాన్సర్ సర్జరీ. నేను ఎంబీబీఎస్ చదివిన తర్వాత జనరల్ సర్జరీ చదివి ఆ తర్వాత క్యాన్సర్ సర్జరీలో స్పెషలైజేషన్ చేసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని మన దేశంలోనే అత్యుత్తమ ఇన్స్టిట్యూట్, అక్కడ క్వాలిఫై అయ్యి ఉన్నాను. అక్కడ అయితే మేము యాజ్ అ ప్రొఫెషన్ నా దగ్గరికి రావాలంటే క్యాన్సర్ సస్పిషన్ ఉంటే కానీ వస్తారు, లేకపోతే క్యాన్సర్ అని వేరే డాక్టర్ డయాగ్నోస్ చేస్తే కానీ నా దగ్గరికి రారు కదా. సో అన్ఫార్చునేట్లీ నేను చూసేది వాళ్ళని మాత్రమే. సో అలా ఎంతమంది వస్తుంటారు? ఇట్ డిపెండ్స్ అండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో చెప్పాలంటే రోజుకు 100 మంది పేషెంట్స్ ఇన్స్టిట్యూట్కి వస్తూ ఉంటారు, నెలలు వెయిటింగ్లో ఉంటారు. సో ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్లో చూస్తే 10ల సంఖ్యలో చూస్తాం రోజుకి. అంటే రోజుకి 10 మంది క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు మన ఇండియాలో మన దగ్గర ఇండియాలోనే కాదు కానీ మన దగ్గరలోనే ఉన్నారు చాలా. చాలా మంది. మన స్టాటిస్టిక్స్ చూస్తే గ్లోబోకాన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, గ్లోబల్ క్యాన్సర్ రీసెర్చ్ అబ్జర్వేటరీ అని. గ్లోబోకాన్ ఒక డేటాని పబ్లిష్ చేస్తుంది అనమాట. ప్రతి 2-3 సంవత్సరాలకి ఒక డేటా వస్తుంది. సో ఆ డేటా ప్రకారంగా చూస్తే మన ఇండియాలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎంత పెరిగింది అంటే ప్రతి 10 మందిలో ఒకళ్ళు క్యాన్సర్ బారిన ఖచ్చితంగా పడతారు అని చెప్తుంది. 10 మందిలో ఒకరు ఖచ్చితంగా. అంటే మన ఈ లెక్కన ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇదేమి రిమోట్ డిసీజ్ కాదు. ఇప్పటి వరకు బాగానే ఉన్నాను, నాకేమైంది అని అన్నదానికి లేదైతే నాకేమైంది నాకెందుకు వస్తుందిలే అన్న యాటిట్యూడ్తోనే డిలేడ్ ప్రెజెంటేషన్స్ చూస్తాం, లేట్ ప్రెజెంటేషన్స్ చూస్తాం. సో ఇప్పుడు ఈ జెనెటిక్ వచ్చిన వాళ్ళది మీరు అన్నట్టు ఒక 5% ఉన్నా హిస్టరీ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఎంత పర్సెంట్ ఉండొచ్చు? ఫ్యామిలీ హిస్టరీ అంటారా? ఫ్యామిలీ హిస్టరీలో ఐడెంటిఫైడ్ జెనెటిక్ మ్యూటేషన్స్ ఈ 5% అండి. అన్ఐడెంటిఫైడ్ ఇప్పుడు మన జెనెటిక్ డేటా కూడా ఇంకా 100% మెచ్యూర్ కాదు. సో ఐడెంటిఫైడ్ జెనెటిక్ మ్యూటేషన్స్ కాకుండా అన్ఐడెంటిఫైడ్ మ్యూటేషన్స్లో కూడా ఉంటాయి. సో వాట్ వీ సీ ఇస్ క్లస్టరింగ్ ఆఫ్ కేసెస్. ఏదైనా ఫ్యామిలీలో కాన్సిక్యూటివ్ జనరేషన్స్లో క్యాన్సర్ బారిన పడుతున్నారా, యంగ్ ఏజ్లో క్యాన్సర్ బారిన పడుతున్నారా, లేకపోతే అన్నదమ్ముల్లో అక్క చెల్లెల్లో సిబ్లింగ్స్లో ఒకళ్ళకొకళ్ళు క్యాన్సర్ బారిన పడుతున్నారా అన్నది చూస్తాం. ఆ ప్యాటర్న్ని రికగ్నైజ్ చేసి వాళ్ళల్లో జెనెటిక్ టెస్ట్ చేసి కనుక్కుంటాం అనమాట. అలా ప్యాటర్న్కి ఫిక్స్ అయిన పేషెంట్లో జెనెటిక్ టెస్ట్ చేస్తాం. వాళ్ళలో కనుక ఏదైనా మ్యూటేషన్ ఐడెంటిఫై అయితే ఆ మ్యూటేషన్ టెస్ట్ మిగతా ఫ్యామిలీ అందరిలో చేస్తాం. సో అందరిలో అన్ని జెనెటిక్ టెస్ట్లు చెయ్యము. ఫస్ట్ హిస్టరీ తీసుకొని పేషెంట్లో ఫస్ట్ టెస్ట్ చేస్తాము సస్పిషియస్ ఉన్న వాళ్ళల్లో. అందులో పాజిటివ్ వస్తే ఆ ఒక్క జీన్కి మాత్రమే మిగతా ఫ్యామిలీ అందరికీ టెస్ట్ చేస్తాం అనమాట. ఇండెక్స్ పేషెంట్లో ఉన్న వాళ్ళని బట్టే చేస్తాం. సో జెనెటిక్ కౌన్సిలింగ్ అనే ఇంకొక అడిషనల్ స్టెప్ ఉంటుంది జెనెటిక్ టెస్ట్కి ముందు ఎప్పుడు కూడా, అది చేస్తాము. సో మీరు అన్నట్టు ఫ్యామిలీ హిస్టరీ కూడా ఇంపార్టెంట్. ఓన్లీ జెనెటిక్ మ్యూటేషన్ ఐడెంటిఫై అయితేనే చెప్పము, క్లస్టరింగ్ ఆఫ్ కేసెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ జాగ్రత్త పడతాం. అది వంశపారంపర్యంగా వచ్చి ఉండొచ్చు అన్న దాంతో జెనెటిక్ టెస్టింగ్కి వెళ్తాం అనమాట. దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది. ఎస్, ఐడెంటిఫైడ్ జెనెటిక్ మ్యూటేషన్స్లో వచ్చిన క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి లేదా అలాంటి మ్యూటేషన్ లేని వాళ్ళకి కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే కొన్నిసార్లు కొన్ని ప్రివెంటివ్ సర్జరీస్ కూడా చేస్తాం, క్యాన్సర్ రాకుండా కూడా సర్జరీస్ చేస్తాం. యాంజెలినా జోలీ గురించి విన్నారా? విన్నాను. మంచి సింగరేనా? ఇంగ్లీష్ ఫిల్మ్ యాక్ట్రెస్ యాంజెలినా జోలీ. ఆవిడ కూడా ఇలా BRCA టెస్ట్ చేయించుకున్నారు. ఆవిడకి వంశపారంపర్యంగా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందేమో అని డౌట్ వచ్చి BRCA టెస్ట్ చేయించుకొని ఆ టెస్ట్ పాజిటివ్ వస్తే ఆవిడ డబుల్ మాస్టెక్టమీ చేయించుకున్నారు. అంటే తన 2 బ్రెస్ట్ని రిమూవ్ చేయించుకుని ఓవరీస్ని రిమూవ్ చేయించుకున్నారు. సో అది రాకుండా ఉండడానికి. సో అలాంటి అడ్వైస్ కూడా కొంతమందికి ఇవ్వాల్సి వస్తుంది. ఇది తీసేస్తే అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నందుకు టెస్ట్ చేస్తే వాళ్ళలో జెనెటిక్ మ్యూటేషన్ ఉంది అని తెలిస్తే వాళ్ళకి మేము చాయిస్ ఇస్తాం అనమాట జెనెటిక్ కౌన్సిలింగ్ ద్వారా.
చూడండి మీకు ఇంత పర్సెంట్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఉంది లైఫ్లో, సో మీకు కావాలంటే ఈ ప్రివెంటివ్ సర్జరీస్ కూడా చేసుకోవచ్చు. అంటే నార్మల్గా వచ్చే వాళ్ళకన్నా వాళ్ళకి చాలా హై రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనమాట, నార్మల్ పర్సన్తో కంపేర్ చేస్తే. వాళ్ళకి ఎలా అయినా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఒక 60-70% ఉందనుకోండి. సో ముందుగానే ఆర్గాన్ పని అయిపోయిన తర్వాత రిమూవ్ చేసే ఇది కూడా ఉంది, దాన్ని రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అంటాం. కాకపోతే ఇది చాలా కేర్ఫుల్గా ఇవ్వాల్సిన అడ్వైస్. చాలా కేర్ఫుల్గా పేషెంట్ని వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని స్టడీ చేసి వాళ్ళకి జెనెటిక్ టెస్ట్ చేసి జెనెటిక్ కౌన్సిలింగ్లో ప్రోస్ అండ్ కాన్స్, ప్లస్లు మైనస్లు అన్నీ చెప్పి పేషెంట్ కోరుకుంటే మాత్రమే ఇచ్చే ట్రీట్మెంట్ అనమాట రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అంటారు. ఓకే, అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఆంజలీనా ఆమె బ్రెస్ట్ అండ్ ఓవరీస్ అంటే వాటికి వస్తుందని ఎలా చెప్పారు? తన మ్యూటేషన్ బీఆర్సీఏ మ్యూటేషన్ బ్రెస్ట్ అండ్ ఒవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్కి కాజ్ చేస్తుంది. కాబట్టి అందుకే ఇది చాలా పర్సనలైజ్డ్ రికమెండేషన్ అండ్ చాలా రేర్ సర్జరీస్ అనమాట. నేను చెప్తున్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అవర్ కంట్రీ, అక్కడ జరిగే క్యాన్సర్ ట్రీట్మెంట్స్లోనే కేవలం 10ల సంఖ్యలో మాత్రమే రిస్క్ రిడక్షన్ సర్జరీస్ జరుగుతాయి సంవత్సరానికి, 10ల సంఖ్యలో మాత్రమే. ఇంకా యూ కెన్ ఇమాజిన్ ఇన్ పెరిఫరీ. సో ఇప్పుడు ఈ మధ్య రష్యా క్యాన్సర్ వ్యాక్సినేషన్ కూడా కనిపెట్టింది అని అంటున్నారు. ఈ వ్యాక్సిన్ ఫర్ ఆల్ లేదండి, లేదు, అది ఇంకా చాలా ఎర్లీ ఇన్వెస్టిగేటివ్ ఫేజ్లో ఉంది. ఐ హోప్ సచ్ అ వ్యాక్సిన్ కమ్స్ ఫర్ ఎవ్రీ క్యాన్సర్. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ వాళ్ళు కనుక్కున్నారు కొలోరెక్టల్ క్యాన్సర్లో ప్రీ క్లినికల్ స్టడీస్ అంటాం, phase 2 క్లినికల్ ట్రయల్స్లో ఉంది. ఇంకా జనంలోకి వాడుకలోకి తీసుకొని వచ్చేటంత డేటా దానిలో లేదు. ఎప్పుడైనా సరే ఒక డ్రగ్ కానీ ఒక ట్రీట్మెంట్ కానీ అప్రూవ్ అవ్వాలంటే మన మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ర్యాండమ్గా ఇచ్చేయము. ఇట్ హ్యాస్ టు అండర్గో రిగరస్ సైంటిఫిక్ ప్రాసెస్. ఫేజెస్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ ఉంటాయన్నమాట. phase 0 అని ల్యాబొరేటరీ స్టడీస్, phase 1 అని యానిమల్ స్టడీస్, ప్రీ క్లినికల్ స్టడీస్ అంటే హెల్తీ వాలంటీర్స్లో చేసేది, తర్వాత యాక్చువల్ పేషెంట్స్లో చేసే phase 3 క్లినికల్ ట్రయల్స్ అవుతాయి. phase 3 క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాతనే వాడుకలోకి వస్తాయి అవి. సో ఇంకా అక్కడ ఆ స్టేజ్కి రాలేదు, అది టైం పట్టాలి, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తెలియాలి కదా. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. చాలా విషయాలు మాకున్న డౌట్స్ అన్ని కూడా మీ ద్వారా క్లారిఫై చేసుకున్నాం. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. సో ఇంకా మరొక వీడియోలో మళ్ళీ మనం మాట్లాడదాం. సో మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో డాక్టర్ శ్రీహర్ష గారితో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.